శ్రీశైలం ఆలయంలో సైబర్ కేటుగాళ్ల దందా కలకలం రేపుతుంది. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నిలువున దోచేస్తున్నారు సైబర్ దొంగలు. శివనామ స్మరణతో ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రంలో భక్తులకు ముచ్చమటలు పట్టేస్తున్నారు. దర్శనాలు, రూమ్స్ బుకింగ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. పోలీసులు కేసులు పెడుతున్నా, ఐడీలు బ్లాక్ చేస్తున్నా కొత్త రూపంలో వస్తున్న ఈ కేటుగాళ్ల నెట్వర్క్ ఎంత ప్రమాదకరంగా మారిందో ఓసారి చూడండి. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో సైబర్ కేటుగాళ్లు తరచూ రెచ్చిపోతున్నారు. లాడ్జీల పేరుతో నకిలీ ఐడి కార్డులు క్రియేట్ చేయడం, ఆన్లైన్లో అడ్వాన్స్ పేమెంట్లు నొక్కేయటం, తీరా భక్తులు క్షేత్రానికి చేరుకున్న తర్వాత బోర్డు తిప్పేయటం. శ్రీశైలంలో నిత్యం జరుగుతున్న సైబర్ మాయాజాలం. పోలీసులు కేసులు పెడుతున్నా, ఐడీలు బ్లాక్ చేస్తున్నా కొత్త రూపంలో వస్తున్న ఈ మోసాల నెట్వర్క్ పుట్టుకొస్తోంది. ఇందుకు తాజాగా ఇటీవల జరిగిన ఘటనే ఉదాహరణ. ఢిల్లీకి చెందిన 27 మంది భక్తుల బృందం శ్రీశైలంలో వసతి కోసం మల్లికార్జున సదన్ పేరుతో ఆన్లైన్లో రూములు బుక్ చేసుకుంది. అయితే అది దేవస్థానానికి సంబంధించిన అసలు వెబ్సైట్ కాదు, కేటుగాళ్లు సృష్టించిన నకిలీ ఐడి. మల్లికార్జున సదన్ పేరుతో ఉన్న నకిలీ ఐడిని నమ్మిన ఢిల్లీ భక్తులు ముందస్తుగా 15,000 రూపాయలను సైబర్ దొంగల ఖాతాలో వేశారు. తీరా శ్రీశైలం చేరుకున్న తర్వాత మల్లికార్జున సదన్ గురించి ఆరా తీసి అసలు విషయం తెలిసి కంగుతున్నారు. ఘోరంగా మోసపోయామని తెలుసుకుని లబోదిబమన్నారు. గతంలోనూ ఇదే మల్లికార్జున సదన్ పేరుతో పలు ప్రాంతాల నుంచి భక్తులు మోసపోయారు. పోలీసులు కేసులు నమోదు చేసి పాత ఐడీలు బ్లాక్ చేసినా కొద్ది రోజులకే కేటుగాళ్లు కొత్త ఐడీలతో మళ్లీ దందా మొదలు పెడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను శ్రీశైలం దేవస్థానం గురించి అవగాహన లేకపోవటం, దేవస్థానం అధికారిక వెబ్సైట్ గురించి తెలియకపోవటం, ఇక్కడ బస విషయాలపై గురించి పరిజ్ఞానం లేకపోవడంతో వారు సైబర్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కి మోసపోతున్నారు. ఈ మోసాలపై స్థానిక పోలీస్ స్టేషన్లో పలుమార్లు కేసులు నమోదవుతున్నా కేటుగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పట్టడం లేదు. సాంకేతికతను అడ్డం పెట్టుకుని మల్లన్న భక్తులను నిలువున ముంచేస్తున్నారు. ఈ తరహా మోసాలు నిత్యకృత్యంగా మారడంతో దేవస్థానంలో అధికారులతో పాటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. గూగుల్లో వచ్చే ప్రతి లింకును నమ్మవద్దునని ఆలయ ఈవో శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇటీవల కాలంలో శ్రీశైల దేవస్థానం వెబ్సైట్లని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వసతి సముదాయాలు ఏవైతే ఉన్నాయో అవి మల్లికార్జున సదను, గణేష్ సదను, అదేవిధంగా నంది, అదేవిధంగా మల్లికార్జున వసతి, ఇలాంటివి కొన్ని పేర్లతోటి ఉన్నటువంటి వాటిని నకిలీ వెబ్సైట్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగుల్ని చూపించడం ద్వారా ఇవి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వెబ్సైట్లుగా భక్తులని నమ్మించి మోసం చేసేటువంటి ఈ కేటుగాళ్ళు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే శ్రీశైల దేవస్థానానికి సంబంధించి మనం శ్రీశైల దేవస్థానం .org అనేటువంటి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అదేవిధంగా ఏపీ టెంప్స్ డాట్కు సంబంధించినటువంటి ఒక అధికారిక వెబ్సైట్ ఉన్నది. ఏ అఫీషియల్ వెబ్సైట్లోనైనా సరే పేమెంట్ మోడ్ అనేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే జరుగుతుంది తప్పక ఎవరు వ్యక్తిగతమైన ఫోన్ నెంబర్లు ఇవ్వటం కానీ, ఆ విధంగా చెల్లించమని కానీ ఎక్కడా కూడా అలాంటి ఎవరు వ్యక్తులతోటి సంభాషించడం అనేది సాధ్యం కాదు. అలాంటి సిస్టమ్ కూడా ఉండదు. కనుక గమనించాల్సిన అంశం అఫీషియల్ వెబ్సైట్లు మాత్రమే ఉండే. అదేవిధంగా మనం కొన్ని ఏదైనా సరే డౌట్ వచ్చినప్పుడు దేవస్థానానికి సంబంధించి మన కంట్రోల్ రూమ్లో కొన్ని నంబర్లు ఇవ్వటం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి అధీకృతమైనటువంటి ట్రాన్సాక్షన్స్గా జరపడం తప్పితే ఈ ప్రైవేటు వాళ్ళ మాటలు కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఈ మోసపోవద్దని చెప్పేసి భక్తులకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. శ్రీశైల దేవస్థానంలో తరచూ సైబర్ మోసాలు జరగటం, ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం, మళ్లీ ఆ కేటుగాళ్లు కొత్త ఆన్లైన్ ఐడియాలతో రావటం ఓ తంతుగా మారింది. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని మల్లన్న భక్తులను ముంచుతున్న ఈ ముఠాల మూలాలను సైబర్ పోలీసులు పట్టుకుంటే కొంతవరకు ఈ మోసాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. అలాగే కేవలం దేవస్థానం చర్యల వలన, పోలీసుల నిఘా వలన మాత్రమే ఈ మోసాలకు అడ్డుకట్ట పడదు.